ఫ్రెండ్స్, ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే మనకి కనిపిస్తుంది. అయితే మనందరం కూడా ఏమనుకుంటామంటే రాజ్ కావ్యకు విడాకులు ఇస్తాడా ఇవ్వడా అనే విషయం పైన చాలా అంటే చాలా మదన పడుతూ ఉంటాం కదా. కానీ ఈరోజు అసలు విడాకులు అనేది లేకుండా రాజ్ కావ్య విషయంలో ప్లస్ వాళ్ళ దుగ్గిరాల ఫ్యామిలీ విషయంలో ఊహించని షాక్ ఇస్తాడు. అది ఏంటి అంటే, మామూలుగా రాజ్ కోసం అందరు ఎదురు చూస్తుంటే రాజ్ ఒక చిన్న బాబుని అంటే నెలల పిల్లాన్ని ఇంటికి తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు. అయితే ఇంటికి తీసుకొచ్చిన ఆ బాబుని మధ్యలో నుంచోపెడితే అంటే ఆ బాబుని ఎత్తుకుని నుంచుంటాడు రాజ్. నుంచుంటే అందరూ కూడా ఎవర్రా ఈ బాబు ఎవర్రా ఈ బాబు అని ప్రశ్నిస్తూ ఉంటారనమాట. అయితే అనాథ బాబా, లేకపోతే మీ ఫ్రెండ్ కొడుక, రోడ్డు మీద దొరికాడా, ఇలా రకరకాలుగా అడుగుతూ ఉంటారు. కానీ రాజ్ మాత్రం ఎవ్వరికి సమాధానం చెప్పడు అనమాట. అయితే కావ్య మాత్రం ఒక్క ప్రశ్న కంటే ఒక్క ప్రశ్న కూడా అడగకపోతే, కళావతి నువ్వేనా అడుగు, ఏదైనా ప్రశ్న అడుగు అని అంటే అప్పుడు ఏమి మాట్లాడుకుని ఇలా చూసిద్ది అనమాట. అయితే రా, నేను నీకు ఆన్సర్ చెప్తాను, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఉంది అంటాడనమాట. అనగానే సరే అని చెప్పి స్టేజ్ ఎక్కుతారు ఇద్దరు బాబుతో సహా. ఒక బాబుని తీసుకొచ్చి అంటాడు, ఈ బాబు ఎవరో కాదు, ఈ బాబు నా బిడ్డ, నా రక్తం, ఈ ఇంటి వారసుడు, ఇక నుంచి ఇక్కడే పెరుగుతాడు అనగానే ఒక్కసారిగా కావ్యతో పాటుగా దుగ్గిరాల కుటుంబం అంతా కూడా షాక్ అయిపోతుంది అనమాట. అయితే ఏమంటాడంటే, ఇప్పటి వరకు నీకు ఏదో మూల నా మీద నమ్మకం ఉంది కదా కళావతి, కానీ ఇక ఆ నమ్మకంతోనే విను అని చెప్పేసి అంటాడు. అయితే అది విన్న తర్వాత అందరూ షాక్ అయిపోతారు. ఇక అపర్ణ కూడా ఏంట్రా బాబు ఇది అన్నట్టుగా అంటుంది. ఏంట్రా రాజు, నువ్వు మాట్లాడేది ఏంటి, నువ్వు చేసేదేంటి, అసలు నువ్వేనా ఇది అంటుంది. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి కూడా రాజ్ ఒక రోల్ మోడల్. రాజ్ ఏం చేసినా కూడా చాలా గొప్పగా అందరూ ఫీల్ అవుతారు. అలాంటి రాజ్ ఎవరికి తెలియకుండా ఒక అమ్మాయికి కడుపు చేసి బిడ్డను కన్నాడా, అది కూడా పెళ్ళం పక్కన ఉంటే అంటే ఎవరు నమ్మలేదు. కళ్యాణ్ అలాగే కావ్య వాళ్ళ అమ్మా నాన్నలు అందరూ కూడా ఏమంటారంటే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు కదా, నువ్వేదో ఆట పట్టిస్తున్నావు కదా పెళ్లి రోజున అంటే ఏవేవో మాట్లాడతారు. కానీ రాజ్ మాత్రం ఏమీ సమాధానం చెప్పడనమాట. ఇక రుద్రాణి ఏమో, నీ కొడుకుని అలా పెంచావు, నీ కొడుకుని ఇలా పెంచానన్నావు, ఏం పీకావు వదినా అంటూ అపర్ణను నిలదీస్తుంది. అయితే ఈలోపు రాజ్ వాళ్ళ నాయనమ్మ వచ్చి, ఒరే నువ్వు ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఈ పిచ్చిదానికి చెప్పరా పాపం సమాధానం, నీ నీళ్ళలో బతుకుదాం అనుకుంటోందిరా అని చెప్పేసి కావ్యని చూపిస్తే కావ్య ఏమో ఏడుస్తూ ఉంటుందన్నమాట. అయితే అప్పుడు రాజ్ ఏమంటాడంటే, కళావతి ఇప్పటి వరకు నేను నీ మీద ఎప్పుడు గెలుద్దామని అనుకున్నాను కళావతి, అలాగే గెలుస్తూ కూడా వచ్చానేమో ఇప్పటి వరకు, కానీ మొట్టమొదటిసారి నీ ముందు నేను ఓడిపోయాను. కానీ విచిత్రం ఏంటో చెప్పనా, ఈ విషయంలో మన ఇద్దరం కూడా ఓడిపోయాము. ఎవరికి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఈ బిడ్డ నా బిడ్డ, ఇక నుంచి ఇక్కడే పెరుగుతాడు, ఇలాగే పెరుగుతాడు. సో నువ్వు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకో, ఇంతకన్నా నేనేం మాట్లాడాను, నేను దోషినే కావచ్చు ఇంకేదన్నా కావచ్చు అంటూ మాట్లాడతాడనమాట. అయితే మాట్లాడేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక కావ్య అక్కడికక్కడే కొప్పుకుంటుంది. ఇక ప్రోమోలో ఏం జరుగుతుందంటే, అప్పుడు రాజ ఇలా ఆ బాబుని మంచం మీద పడుకోబెడితే కావ్య అంటుంది, అందరూ కూడా ఈ బాబు గురించి మాట్లాడుతున్నారు, నేను ఈ బాబు తల్లి గురించి అడుగుదాం అనుకుంటున్నాను, ఎవరో చెప్పండి అని చెప్పేసి అంటే అప్పుడు రాజు ఏం మాట్లాడనమాట. ఈలోపు అపర్ణ, మీ అమ్మాయి వల్లే, మీ అమ్మాయి దరిద్రం వల్లే మాకు ఇదంతా జరిగింది అంటూ కనకని తిడుతుంటే, కనకం కూడా పంపించేయండి, మా అమ్మాయిని పంపించేయండి అని చెప్పేసి అంటే ఈలోపు కావ్య వచ్చి ఆపుతుంది. అది జరిగిన విషయం.